గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ ఆరోగ్యం కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు ప్రతి ఏటా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోనూ, అలాగే ఇతర ఆరోగ్య సంబంధిత సంస్థల ఆధ్వర్యంలోనూ ప్రపంచ ఆరోగ్య అవగాహన దినోత్సవం నిర్వహింపబడుతోంది. అయితే మొట్టమొదటిగా ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది 1950 నుండి నిర్వహించడం మొదలైంది. 1948 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తన మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. ఆ సభలో ప్రపంచ ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కార్యాచరణలు రూపొందించడానికి, ప్రపంచమంతటా వాటిని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక దినోత్సవం జరుపుకుంటే బాగుంటుందని నిర్ణయించారు. అలా ఆ విధమైన నిర్ణయం జరిగిన రోజైన ఏప్రిల్ 7నే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక దినోత్సవానికి ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని థీమ్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయిస్తుంది. ఆ విధంగా 75 సంవత్సరాలుగా నిర్వహింపబడుతున్న ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాలకు అనేక థీమ్లు ఇవ్వబడ్డాయి. అలాగే ఆ థీమ్లను సాకారం చేయడానికి తీసుకోవలసిన చర్యలు, అవసరమైన అన్ని అంశాలు, కార్యాచరణను కూడా నిర్దేశిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అన్ని రకాల చర్యలను చేపడుతోంది. ఈ విధంగా ఈ 75వ సంవత్సర ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి విధి విధానంగా నీ ఆరోగ్యం నీ హక్కు అనే నినాదం ఇవ్వబడింది. ఎందుకనగా సాధారణంగా మానవ హక్కుల గురించి అయినా, ఇతర పౌర హక్కుల గురించి అయినా మాట్లాడేటప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు హక్కు ఉన్నదనే విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. తినడానికి తిండి, ఉండడానికి జాగా, చేయడానికి పనితో పాటుగా ఆరోగ్యంగా జీవించే హక్కు కూడా అతి ముఖ్యమైనది. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆరోగ్య హక్కుకు ముప్పు పెరుగుతోంది. వ్యాధులు, వైపరీత్యాలు ప్రజల మరణాలకు, వైకల్యాలకు పెద్ద కారణాలుగా ఉన్నాయి. మితిమీరిన ఇంధనాల వాడకం, వాతావరణ సంక్షోభాలు, అన్ని రకాల కాలుష్యాలు, ఆహార లోపాలు ఆరోగ్య ప్రపంచానికి అడ్డంకిగా పరిణమించాయి. ముఖ్యంగా నేడు గాలి కాలుష్యం పెరిగి స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. వాయు కాలుష్యంతో ప్రతి సెకనుకు ఒక మరణం సంభవిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడం వల్ల ప్రపంచ సంక్షోభాలకు పరిష్కారాలను కనుగొనే దిశగా అందరూ కలిసి అడుగు వేయాలని నిర్ణయింపబడింది. WHO కౌన్సిల్ ఆన్ ది ఎకనామిక్స్ ఆఫ్ హెల్త్ ఫర్ ఆల్ కనీసం 140 దేశాలు తమ రాజ్యాంగంలో ఆరోగ్యాన్ని మానవ హక్కుగా గుర్తించాయని కనుగొంది. అయినప్పటికీ దేశాలు తమ ప్రజలు ఆరోగ్య సేవలను పొందేందుకు అర్హులనే చట్టాలను ఆమోదించడం, ఆచరణలో పెట్టడం సాధ్యపడలేదు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు తమకు అవసరమైన ఆరోగ్య సేవలకు పూర్తిగా దూరంగా ఉన్నారని తేలింది. అందుకే ఈ రకమైన సవాళ్లను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం, దానికి అవసరమైన అన్ని విధాలైన వసతులను, అవకాశాలను పొందడానికి కూడా హక్కు, బాధ్యత ఉన్నాయని అవగాహన కల్పించడమే ఈ సంవత్సరం మెయిన్ థీమ్ నా ఆరోగ్యం నా హక్కు అనే దాని అర్థం. దీనికై ఎటువంటి వివక్షలకు తావు లేకుండా ప్రజలలో ప్రతి ఒక్కరూ ప్రతి చోట నాణ్యమైన ఆరోగ్య సేవలు, విద్య, సమాచారం, సురక్షిత తాగునీరు, స్వచ్ఛమైన గాలి, మంచి పోషకాహారం, నాణ్యమైన నివాసం, మంచి పర్యావరణ పరిస్థితులు పొందే లక్ష్యాలతో ఈ థీమ్ ఎంపిక చేయబడింది. దీనిలోని ముఖ్య విషయాలు: ఆరోగ్యం కూడా మానవ హక్కే. ప్రజలకు తమ ఆరోగ్య సంరక్షణ హక్కు ఉంది. వారు దానిని పొందేటప్పుడు హుందాగా, సురక్షితంగా వ్యవహరించబడాలి.
అధునాతన చికిత్సలు అందుబాటులో లేకపోవడం, అధునాతన పరికరాల ఆవిష్కరణలకు నిధులు సమకూర్చుకోలేకపోవడం, ఆరోగ్య అంశాలపై అవగాహన లేమి, సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ సాధించలేకపోవడం, అలాగే పెరుగుతున్న వ్యాధుల ముప్పులు, వైద్య ఖర్చులు అందరికీ ఆరోగ్యం సమకూరకపోవడానికి అవరోధాలుగా ఉన్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం నెలకు సగటున 5,000 రూపాయలు కేటాయించవలసి వస్తోంది. ఈ ఖర్చుల వల్ల పేదల పరిస్థితి మరీ దీనంగా మారుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో దారిద్ర్యం, పేదలు పెరగడానికి వైద్య ఖర్చుల భారం కూడా ఒక కారణమని నివేదికలు చెబుతున్నాయి. అయితే మన దేశ రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్లోని ఆదేశిక సూత్రాలలో ప్రజారోగ్యం రాజ్యం యొక్క ప్రాథమిక విధి అని నిర్దేశింపబడింది. దీనికై ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, పోషకాహారం అందజేత, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, నగరాలలో అత్యున్నత స్థాయి ఆసుపత్రులను ప్రభుత్వాలే పేదల కొరకు నిర్వహించాలని, ప్రజారోగ్యం ప్రగతికి మూలమని రాజ్యాంగ నిపుణులు సూచించడం జరిగింది. అంతేకాక వ్యాధుల నివారణకు వ్యాక్సిన్లు, వ్యాధుల నిరోధానికి ముందస్తు నివారణ చర్యలు ప్రభుత్వాలు తప్పక చేపట్టాలి. కార్పొరేట్ ఆసుపత్రుల విస్తరణతో కూడా పేదలకు ఆరోగ్య అవసరాలు తీర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సమర్థ నిపుణుల సేవలు ప్రజా నమ్మకాన్ని నిలబెట్టాయి. అలాగే నేడు మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రజారోగ్య పథకాలను విస్తరిస్తున్నాయి. ప్రజారోగ్యం దేశ సంక్షేమానికి, ప్రగతికి ప్రాథమిక అవసరం అన్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వాలు మరిన్ని నిధులను ఈ రంగానికి కేటాయించాలి. అధునాతన చికిత్సా విధానాలకు, పరికరాలకు, ఆవిష్కరణలు, పరిశోధనలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా నిబద్ధతతో ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాలి. వాటిపై ప్రజలకు అవగాహన కూడా కల్పించాలి. ప్రజలకు కనీస ఆరోగ్య అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఈ విధమైన ప్రజా చైతన్యంతో, ప్రజా అవగాహనతోనే నీ ఆరోగ్యం నీ హక్కు అనే ఈ సంవత్సరం థీమ్ సాకారం కాగలదు. ప్రజారోగ్యం కాపాడేందుకు ప్రభుత్వాలు తీసుకోవలసిన ప్రాథమిక చర్యలు: చేతుల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పట్ల అవగాహన, వ్యాధుల నిరోధానికి వ్యాక్సిన్స్ అందజేత, ధూమపానం, మాదక ద్రవ్యాల విరమణకు చేయూత, లైంగిక వ్యాధుల నివారణకు చర్యలు, అంటువ్యాధుల నిర్మూలనకు చర్యలు, పర్యావరణ పరిశుభ్రత సంరక్షణ, దోమల నిర్మూలన, సురక్షిత త్రాగునీరు, స్వచ్ఛమైన గాలి లభ్యతకు చర్యలు, ఆహార మందుల కల్తీల నివారణ, అలాగే అందరికీ పూర్తి పోషకాహారం లభ్యమయ్యేలా చేయడం. ఈ విధమైన ప్రజా చైతన్యంతోనూ, అలాగే ప్రభుత్వాల సమర్థ నిర్వహణతోనే నీ ఆరోగ్యం నీ హక్కు అనే ఈ సంవత్సరం థీమ్ సాకారం కాగలదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యమే అందం, ఆనందం అన్న నానుడిని నేటి తరం వారు గుర్తించి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. మరొక్కసారి ప్రేక్షకులకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.